గత కొన్ని సంవత్సరాలుగా మిడిల్ ఈస్ట్ లో ఇస్కాన్ సభ్యుల సంఖ్య 300% కంటే ఎక్కువగా పెరిగిందంటే మీరు నమ్ముతారా? అంతకంటే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదే అరబ్ దేశాలలో పవిత్రమైన భగవద్గీతను చదివి దాని బోధనలను తమ రోజువారీ జీవితాల్లో ఆచరిస్తున్న లోకల్ అరబ్ మెంబర్స్ సంఖ్య 450% కంటే ఎక్కువగా పెరిగింది. మొదటిసారి ఇది వింటే ఏదో అతిశయోక్తిలా లేదా కల్పిత కథలా అనిపించొచ్చు, కానీ వాస్తవానికి సంప్రదాయాలు మరియు మతపరమైన విలువలకు ప్రసిద్ధి చెందిన ఆ అరబ్ ప్రాంతంలో నిశ్శబ్దంగా ఒక విశేషమైన స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. ఒకప్పుడు పూర్తిగా ఇంపాసిబుల్ అనిపించిన ఈ ఇన్సిడెంట్స్ నేడు వేలాది మంది యువతను మరియు కుటుంబాలను భగవద్గీత సందేశం, భక్తి యోగం, కృష్ణ చైతన్యం వైపు ఆకర్షిస్తోంది. ప్రపంచం దృష్టికి పెద్దగా కనిపించకపోయినా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ చేంజెస్ నిజంగా ఆశ్చర్యపరిచే ఒక కొత్త చాప్టర్ గా మారుతుంది. భారతదేశంలోని హిందువులందరికీ దుబాయ్కు సంబంధించిన ఒక అద్భుతమైన దృశ్యంతో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ ఆలయ నిర్మాణానికి యుఏఈ గవర్నమెంట్ మొదటి నుంచే పూర్తి మద్దతు అందించింది. ఇప్పటికీ కూడా అదే సహకారాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా ఇక్కడి టెంపుల్స్ కి వెళ్తున్నారు. ముఖ్యంగా అక్కడి యువత, అలాగే స్థానిక యుఏఈ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఆలయాల నిర్మాణ శైలి, వాటి వెనుక ఉన్న చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ పరిణామం కూడా చోటు చేసుకుంది. ఒకప్పుడు ఇంపాసిబుల్ అనిపించిన పరిస్థితుల నుంచి ఇస్కాన్ సంస్థకు ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం స్థలం లభించింది. ఇప్పుడు ఇస్కాన్ స్థలాన్ని సొంతం చేసుకుని నిర్మాణ పనులను ప్రారంభించింది. అంతేకాదు, ఈ మార్పు కేవలం దుబాయ్కే పరిమితం కాలేదు. ఖతార్ లో కూడా ఇలాంటి ప్రాజెక్టులపై చర్చలు మరియు ప్రణాళికలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిణామాలు అక్కడి సామాజిక మరియు ఆధ్యాత్మిక వాతావరణంలో వస్తున్న మార్పులకు ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి. చివరికి ఇప్పుడు సౌదీ అరేబియా వంటి దేశంలో కూడా హిందూ సంస్థలు బహిరంగంగా తమ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటివి అసలు అక్కడ ఊహించడం కూడా కష్టమైన పని. గతంలో చిన్నపాటి పూజ చేసుకోవాలన్నా, భజనలు పెట్టుకోవాలన్నా, మతపరమైన సమావేశాలు నిర్వహించాలన్నా కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితులు ఉండేవి. కానీ కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. అలాగే మిడిల్ ఈస్ట్ యొక్క సామాజిక వాతావరణం కూడా క్రమంగా కొత్త దిశగా పయనిస్తోంది. ఒకప్పుడు నాన్ ముస్లిమ్స్ ఒక మార్గంలో, ముస్లింలు మరో మార్గంలో ప్రయాణించాల్సిన కఠినమైన నియమాలు అమల్లో ఉండే ఆ దేశాల్లో నేడు వివిధ సంస్కృతులు మరియు సంప్రదాయాల పట్ల ఆసక్తి, గౌరవం మరియు పరస్పర అవగాహనలు పెరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో ఇస్కాన్ కార్యకలాపాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ హిందీ వార్తాపత్రిక అమర్ ఉజాలా ప్రచురించిన ఒక నివేదిక కూడా ప్రస్తావించింది. ఆ నివేదిక ప్రకారం గల్ఫ్ రీజియన్ అంతటా ఇస్కాన్ తన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగవద్గీత బోధనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కమ్యూనిటీ అవుట్ రీచ్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షలాది మందిని చేరుకుంటూ తన ప్రభావాన్ని విస్తరించుకుంటుంది. ముఖ్యంగా భారతీయ ప్రవాసులతో పాటు స్థానిక అరబ్ ప్రజలతో కూడా ఈ సంస్థపై ఆసక్తి పెరుగుతోందని స్పష్టంగా అర్థమైంది. అంతేకాదు, మిడిల్ ఈస్ట్ లో తమ ఉనికిని మరింత బలోపేతం చేసే దిశగా ఇస్కాన్ కీలక అడుగులు వేస్తుంది. భవిష్యత్తులో ఇది గల్ఫ్ ప్రాంతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే కొన్ని దశాబ్దాల క్రితం అసాధ్యంగా కనిపించిన అనేక పరిణామాలు నేడు మిడిల్ ఈస్ట్ లో వాస్తవంగా మారుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఒక విశేషమైన పరిణామంగా చెప్పవచ్చు. ఇస్లామిక్ దేశాలలో, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ రీజియన్ లో భగవద్గీత పట్ల ఇంట్రెస్ట్ గత కొన్నేళ్లుగా చాలా హ్యూజ్ రేంజ్ లో పెరుగుతుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. గత దశాబ్దంలో గీతా సేల్స్ లో నమోదైన గ్రోత్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ప్రముఖ బుక్ స్టోర్స్ లో భగవద్గీత కోసం ప్రత్యేక సెక్షన్స్ ఏర్పాటు చేయడం కూడా ఈ పెరుగుతున్న ఇంట్రెస్ట్ కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులను చేరుకుంటుంది. అయితే ఈ పాపులారిటీ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ యోగా డే, ఇండియన్ కల్చర్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యోగా మరియు మెడిటేషన్ ట్రెండ్స్ కారణంగా భారతీయ తత్వశాస్త్రం, ఇండియన్ ఫిలాసఫీ పట్ల అక్కడి ప్రజల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఆ ఆసక్తి సహజంగానే భగవద్గీత వంటి గ్రంథాల వైపు వారిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే గీత కేవలం ఒక రిలీజియస్ స్క్రిప్చర్ మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడిని ఎలా అధిగమించాలి, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను వివరించే ఒక టైమ్లెస్ గైడ్ టు లైఫ్ గా చాలా మంది భావిస్తున్నారు.
అందుకే వివిధ మతాలు, కల్చర్స్, జాతీయతకు చెందిన ప్రజలు కూడా దీనిని చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో కనిపిస్తున్న ఈ మార్పులు కేవలం ఒక పుస్తకానికి పెరుగుతున్న ఆదరణ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ స్పిరిచువాలిటీ, యోగా, మెడిటేషన్ మరియు గీతా ఫిలాసఫీ పట్ల పెరుగుతున్న ఆసక్తికి ప్రతిబింబంగా కూడా చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశానికి వచ్చినప్పటి విజువల్ చూస్తే ఆయన అక్కడ నుండి వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న డిస్ప్లేలో భగవద్గీతకు సంబంధించిన చిత్రాలు ప్రదర్శితమవటం విశేషం. నిజానికి వరల్డ్ వైడ్ గా భగవద్గీతను కేవలం ఒక రిలీజియస్ బుక్ గా కాకుండా ఫిలాసఫీ, సైకాలజీ మరియు మానసిక ప్రశాంతతను ఇచ్చే ఒక గొప్ప గ్రంథంగా పరిగణిస్తున్నారు. అందుకే ఎంతో మంది పండితులు, వైద్యులు కూడా మైండ్ పీస్ కోసం ఈ భగవద్గీతను చదవమని రికమెండ్ చేస్తున్నారు. అంతేకాదు అమెరికా మరియు ఐరోపా దేశాలకు చెందిన మేధావులు దీనిని మేనేజ్మెంట్ మరియు లీడర్షిప్ స్కిల్స్ నేర్పే ఒక అద్భుతమైన గైడ్ గా భావిస్తారు. నేడు ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టార్టప్ వ్యవస్థాపకులు, టాప్ కంపెనీ సిఇఓలు మరియు ఇంటర్నేషనల్ క్రీడాకారులు సైతం తాము భగవద్గీత చదువుతామని, దాని ద్వారా ప్రేరణ పొందామని బహిరంగంగానే చెప్తున్నారు. Any action you must do and surrender all actions to me. This is what Krishna tells the warrior Arjuna when he's hesitating the night before the great battle. సౌదీ అరేబియాలో భగవద్గీత అరబిక్ లో ట్రాన్స్లేట్ చేసిన కాపీస్ సేల్స్ ఏకంగా 450% కంటే ఎక్కువ పెరిగిందని ఈ గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాకుండా 2018 నుండి 2024 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అమ్ముడైన భగవద్గీత ప్రతుల డేటాను పరిశీలిస్తే అక్కడ కూడా 380% మేర గ్రోత్ నమోదైంది. దీన్ని బట్టి చూస్తే ఒకప్పటితో పోలిస్తే యుఏఈ కంటే సౌదీ అరేబియాలోనే ప్రజలు భగవద్గీతను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఆసక్తిగా చదువుతున్నారని స్పష్టమవుతోంది. ఇక ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో యోగా విషయానికే వద్దాం. ఇస్లామిక్ దేశాల్లో యోగా ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోతుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్లి ఆలోచించండి. 1990 నాటి వరకు ఏ దేశంలోనైతే హిందూ మత చిహ్నాలను, సంస్కృతిని పూర్తిగా చట్ట విరుద్ధంగా, ఇల్లీగల్ గా భావించేవారో, ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడితే నేరుగా జైల్లో పెట్టేవారో, అలాంటి చోట ఇప్పుడు ఊహించని మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు అక్కడ భగవద్గీత, రామాయణాలను పూర్తిగా ఒక తప్పుడు సిద్ధాంతాలుగా ప్రచారం చేసేవారు. కానీ ఈ రోజు అదే సౌదీ అరేబియా యోగాను అధికారికంగా స్వీకరించడమే కాకుండా తన దేశ విద్యా విధానంలో మార్పులు చేస్తూ రామాయణం, భగవద్గీత మరియు మహాభారతాలను స్కూల్ సిలబస్ లో ఒక భాగంగా చేర్చుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది అక్షర సత్యం. అక్కడ ఇప్పుడు అరబ్బు షేకుల భార్యలు సూర్య నమస్కారాలు చేస్తున్నారు, యోగా ఆసనాలు చేస్తున్నారు, ఓంకారం పఠిస్తున్నారు, ఇంకా హిందూ కల్చర్ కి సంబంధించిన ఎన్నో ముద్రల్లో కూర్చుని జ్ఞానం చేస్తున్నారు. కఠినమైన నిబంధనలు ఉండే సౌదీ అరేబియాలోనే ఇలాంటి అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. 2022 తర్వాత అక్కడ యోగా కేంద్రాల సంఖ్య ఏకంగా 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు రియాద్, జెడ్డా వంటి ప్రధాన నగరాల్లో ఉదయాన్నే యోగా క్యాంపులు నిర్వహించడం అనేది చాలా నార్మల్ విషయంగా మారిపోయింది. అక్కడ అరబ్ షేకులు వాళ్ళ భార్యలు యోగాసనాలు వేస్తూ, సూర్య నమస్కారాలు చేస్తూ హిందూ కల్చర్ కి ఎంతో దగ్గరవుతున్నారు. చివరికి స్కూళ్లలో కూడా యోగా పోటీలు నిర్వహిస్తూ ఉండటంతో చిన్న పిల్లలు సైతం ఎంతో ఆసక్తిగా యోగాసనాలు వేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ముస్లిం పిల్లలకు సూర్య నమస్కారాలు చేయడంలో కానీ, ఓం అని పలకడంలో కానీ ఎలాంటి అభ్యంతరాలు, సమస్యలు లేవు. నిజానికి 2019లో భారత ప్రధాని ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసినప్పుడు సౌదీ గవర్నమెంట్ కూడా తన దేశంలో ఒక సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. అదే విజన్ 2030. సౌదీ అరేబియాను ఒక మోడర్న్ గ్లోబల్ కంట్రీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విజన్ లో భాగంగానే అక్కడి కఠినమైన రూఢీవాద సాంప్రదాయ ఇస్లామిక్ ఆచారాల ప్రభావాన్ని తగ్గిస్తూ సమాజంలో ఆధునికతను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే సౌదీలోని యోగా సెంటర్లకు సంబంధించిన 2024 నాటి ఇంటర్నేషనల్ గణాంకాలను పరిశీలిస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో అమలవుతున్న ఈ విజన్ 2030 కార్యక్రమం దేశాన్ని మరింత ఆధునిక, వైవిధ్యభరితమైన మరియు గ్లోబల్ ఎకానమీతో అనుసంధానమైన సమాజంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్కరణలో భాగంగా ఎంటర్టైన్మెంట్, టూరిజం, స్పోర్ట్స్, కల్చర్, వెల్నెస్ మరియు ఎడ్యుకేషన్ రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, జీవన శైలులు మరియు ఆరోగ్య సంబంధిత విధానాలను స్వీకరించే దిశగా సౌదీ అరేబియా అడుగులు వేస్తుంది. అందుకే ఒకప్పుడు ఊహించలేని అనేక కార్యక్రమాలు నేడు అక్కడ ఇప్పుడు నార్మల్ గా కనిపిస్తున్నాయి.
సౌదీ అరేబియాలో ఇప్పటికీ హిందూ ఆలయాలకు సంబంధించిన పరిస్థితి ఇతర గల్ఫ్ కంట్రీస్ తో పోలిస్తే కొంచెం భిన్నంగానే ఉన్నప్పటికీ, అఫీషియల్ గా అక్కడ హిందూ టెంపుల్స్ లేకపోయినప్పటికీ అక్కడ నివసిస్తున్న భారతీయ మరియు ఇతర దక్షిణాసియా కమ్యూనిటీల కోసం కొన్ని ప్రేయర్ హాల్స్ మరియు కమ్యూనిటీ స్థలాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే స్థానిక చట్టాలు మరియు మతపరమైన నిబంధనల కారణంగా వాటి వ్యవస్థను పూర్తిగా ఇతర దేశాల మాదిరిగా బయటికి ఎక్స్పోజ్ చేయరు. కానీ ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్ లోని మరికొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న మార్పులు నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. ఉదాహరణకు అబుదాబిలో ప్రారంభమైన అద్భుతమైన హిందూ ఆలయం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కేవలం భారతీయులు మాత్రమే కాదు, వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు, సందర్శకులు మరియు ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ మన భారతదేశ శిల్పకళ, నిర్మాణ వైభవం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా నాన్ హిందూ విజిటర్స్ సంఖ్య కూడా గణనీయంగా ఉండటం ఆ ప్రాంతంలో పెరుగుతున్న కల్చరల్ క్యూరియాసిటీ మరియు ఇంటర్ఫెయిత్ అండర్స్టాండింగ్ కు ఒక సూచనగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా గల్ఫ్ రీజియన్ లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. బహ్రెయిన్ లో నిర్వహించబడుతున్న ఇస్కాన్ కార్యక్రమాలు, కమ్యూనిటీ గ్యాదరింగ్స్ మరియు స్పిరిచువల్ ఈవెంట్స్ అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి. అలాగే యుఏఈలోని ప్రసిద్ధ గోవిందాస్ వెజిటేరియన్ రెస్టారెంట్ వంటి ప్రదేశాలు కేవలం భారతీయులకే కాకుండా స్థానిక అరబ్ ప్రజలు, విదేశీ పర్యాటకులు మరియు వివిధ జాతీయతలకు చెందిన సందర్శకులను కూడా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ మరియు స్పిరిచువల్ కల్చర్ పట్ల పెరుగుతున్న ఈ ఇంట్రెస్ట్ కారణంగానే ఇలాంటి కేంద్రాలకు ఆదరణ బాగా పెరుగుతుందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ మార్పులు కేవలం మతపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా కల్చరల్ వెల్నెస్, టూరిజం, ఫుడ్ హ్యాబిట్స్ మరియు ఇంటర్ఫెయిత్ ఇంటరాక్షన్స్ వంటి అనేక రంగాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. అక్కడి నిజమైన అరబ్బులు స్కూల్లో యోగా చేస్తూ ఓంకారం పఠిస్తూ ఉంటే, కానీ మన భారతదేశంలో కొంతమంది ముస్లింలు వందే మాత్రం పాడటానికి, భారత్ మాతాకి జై అంటానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఇది మా సంస్కృతికి విరుద్ధం అని చెప్తున్నారు. హిందూ దేశంలో పుట్టి హిందూ దేశంలో పెరిగి హిందువుల మూలాలను గుర్తించడానికి బాధపడుతున్నారు. కానీ అసలైన అరబ్బులు మాత్రం ఇటువంటివి ఏమీ పట్టించుకోకుండా వేరే మతాలను హక్కును చేర్చుకుంటున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.